హలో ఎవ్రీవన్, కోడిగుడ్డు టమోటా కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ టేస్టే వచ్చింది. వీడియోలోకి చలో. కోడిగుడ్లు, టమోటాలు, పండిన టమోటాలు తీసుకోవాలి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పోపు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్క మెత్తపడ్డాక పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు ఉంచుకొని మగ్గబెట్టుకోవాలి. బాగా పండిన టమోటాలు తీసుకుంటేనే బాగుంటుంది. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం లైట్గా కలుపుకున్నాక ధనియాల పొడి, కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటి. అన్ని కోడిగుడ్లన్నీ ఒక్కొక్కటి వేసుకున్నాక కలుపుకోకూడదు. ముందలే చెప్తున్నాను, కోడిగుడ్లు వేసుకున్నాక వెంటనే కలుపుకోకూడదు. కొంచెం సేపు ప్లేట్ పెట్టుకొని మగ్గనియాలి. ఇదిగో వైట్గా వచ్చేంత వరకు కలుపుకుంటే కనుక కూర అంతా నీసు వాసన వచ్చిద్ది, బాగుండదు. కలుపుకోమాకండి. ఇదిగోండి ప్లేట్ పెట్టుకొని ఇట్లా మగ్గనియాలి. పైన తెల్ల లేయర్గా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు బాగుంటుంది. కూర కనుక ఒకవేళ కలిపితే కనుక బాగుండదు, నీసు వాసన వచ్చిద్ది. ఇదిగోండి ఇట్లా రావాలి. మనం కోడిగుడ్డు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ టేస్ట్ వచ్చిద్ది. అన్నీ మళ్ళీ మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని అటుపక్కకు కూడా కొంచెం సేపు ఉంచుకోవాలి. లాస్ట్న కొత్తిమీర వేసుకోవాలి. ఇది మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోయిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.